విజయవాడలో నేడు బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ప్రకటన సభ ఘనంగా జరగనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ దాదాపు ఖరారైంది. నిన్న ఒక్క నామినేషన్ రావడంతో మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నేడు అధికారికంగా బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. ఇక ఈ సభకు బీజేపీ అగ్రనేతలు, మంత్రులు హాజరు కానున్నారు. అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడినా బీజేపీ అధిష్టానం మాత్రం మాధవ్ వైపే మొగ్గు చూపింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. మండల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. విజయవాడలో నేడు బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ప్రకటన సభ ఘనంగా జరగనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ ఖరారయ్యారు. నిన్న ఒక్క నామినేషన్ రావడంతోనే మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నేడు అధికారికంగా బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. ఈ సభకు బీజేపీ అగ్రనేతలు, మంత్రులు హాజరు కానున్నారు. అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడినా బీజేపీ అధిష్టానం మాత్రం మాధవ్ వైపే మొగ్గు చూపింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. మండల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు. విజయవాడలో నేడు బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ప్రకటన సభ ఘనంగా జరగబోతుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, నూతన అధ్యక్షుడికి ఎన్నిక కాబోతున్న నేపథ్యంలో కూడా ఒక సభని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఎన్ని గంటలకి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? దాదాపుగా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక దాదాపుగా కూడా ఈరోజు ప్రకటించబోతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ ఇప్పటికే 5 సెట్లకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈరోజు ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా దాదాపుగా 11 గంటల సమయంలో ఈ అధికారికంగా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాధవ్ పేరును అధికారికంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బీజేపీకి సంబంధించి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా పురంధేశ్వరితో పాటు మరికొంతమంది బీజేపీ అగ్రనాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడి కార్యక్రమం జరగబోతుంది కాబట్టి బీజేపీ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంగరంగ వైభవంగా కూడా ఈ సభను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లోనే ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా కూడా మాధవ్ పేరును పరిశీలించినటువంటి తర్వాత మాత్రమే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ను ఎన్నిక చేస్తే అన్ని రకాలుగా సరిపోతుందా లేదా అనేటువంటి అంశాలను కూడా బేరేజ్ వేసుకున్నటువంటి తర్వాత మాత్రమే మాధవ్ పేరును ఖరారు చేసింది. మాధవ్ను గతంలో కూడా చూసుకుంటే ఆయన ఏదైతే ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆయన ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి సమయంలో ఏదైతే మండలిలో ఆయన ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సుదీర్ఘంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన సేవలు అందించారు. ఆయన తల్లి కూడా గతంలో నిన్న చాలామంది కేంద్రం నుంచి వచ్చినటువంటి నాయకులు కావచ్చు, రాష్ట్రంలో పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కొన్ని అంశాలను మాధవ్ గురించి, ఆయన కుటుంబం గురించి గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆయన తల్లి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో గతంలో దాదాపుగా చాలా కాలం కిందట
దేశంలో ఒక ఎమర్జెన్సీ సందర్భం వచ్చినప్పుడు మాధవ్ తల్లి మాధవ్ చిన్నవాడిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన తల్లి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఒక ఉద్యమకారురాలు అనేటువంటి ఒక అంశాన్ని నిన్న భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుని వచ్చింది. అలాంటి కుమారుడు, అలాంటి తల్లి కుమారుడు నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిగా రాష్ట్రానికి ఒక అగ్రనాయకుడిగా పనిచేయడం ఇవాళ మాధవ్ చేసుకున్నటువంటి ఒక అదృష్టమని నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఆమె తల్లి యొక్క పోరాటాన్ని కొనియాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాధవ్కు ఈ పదవి దక్కడం ఏదైతే భారతీయ జనతా పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తుంది అనే అంశాన్ని కూడా నిన్న ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నాయకులు చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో దాదాపుగా భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఒక చిన్న స్థాయి కేడర్ నుంచి కూడా నేడు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ జరిగేటువంటి క్రమంలో ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీలో ఒక ప్రక్రియ ప్రకారమే జరుగుతుంది. దానికి ఒక ఎన్నిక నిర్వహించుకుంటారు. గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికైనా, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికైనా, ఏ ఎన్నికైనా కూడా వారు ఓటింగ్ ప్రక్రియ ద్వారానే జరుపుకుంటారు. నిన్న దాదాపుగా 119 మంది సభ్యుల ఏదైతే సభ్యుల ఓట్లతోనే నిన్న మాధవ్కి సంబంధించినటువంటి ఎన్నిక జరిగింది. దాదాపుగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. అందరూ కూడా చాలా సంతోషంగాను సంతృప్తికరంగా నిన్న మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైతే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వారికి మద్దతు కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో మరి కాసేపట్లోనే మాధవ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కూటమికి సంబంధించి కొంతమంది నేతలు కూడా హాజరవుతారన్న సమాచారం కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వేదిక కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి మరి చూడాలి భారతీయ జనతా పార్టీని ఈ 5 సంవత్సరాలు మాధవ్ నాయకత్వంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీపిక.